ఆయన అనుకున్న వాళ్ళగా జరిగితే ఆయన గొప్ప సేవకులు తయారు చేస్తాడు. అది ఎవరు దోచుతానండి దాన్ని ఉపయోగించుకున్నాడు దేవుడు. పాత మొదలు గొప్ప భక్తులు ఉన్నాడు, కొత్త మొదలు గొప్ప భక్తులు ఉన్నాడు. నేను అంత గొప్ప భక్తుడిని కాదు, దేవుడు నన్ను వాడుకోవడం లేదు. ఆయన ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. పాత మొదలు భక్తులు లాంటి వాడు కావాలని, కొత్త మొదలు భక్తులు లాంటి వాడు కావాలని, పౌలు లాంటి వాడు కావాలని, మోషే లాంటి కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాడు దొరకలేదు, అదే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అలాంటి వాడు కావాలి దేవుడు కన్నా. ఎవరైనా అక్కడికి వాడైనా అంటారు పెద్ద సేవలు కావాలని దేవుడు దొరుకుతున్నాడు. ఆ పెద్ద సేవలు వాడుకుందామంటే పెద్ద సేవ ఉపయోగించబడి ఎవరు దొరకలేదు ఆయనకి అన్నా. ఎవరు కావాలంటే దేవుడు అన్నాడు. మటలు చేసేవాడు కావాలంటే మనుషుల్ని మటలు చేసేవాడు కావాలి. వాళ్ళు పెద్ద సేవలు దేవుడు వాడుకుంటున్నాడు అన్న. అదేంటండి అన్నాడు. ఇప్పుడు మోషే గారు మటలు పాత గొప్ప భక్తులు ఎవరు? మోషే గారు. మోషే గారు ఏం చేసేవాడు? జనాన్ని హత్యలు చేసేవాడు. కొంతమంది పౌలు ఏం చేసేవాడు? హత్యలు చేసేవాడు. కొంతమంది గొప్ప సేవలు హత్యలు చేశాడు. ఆయన హత్య నేరంలో ఉన్నవాడే. పాత మంది మరి భక్తుడు నేర చేతిలో ఉన్నవాడే. అట్లా మేమందరం కూడా హత్య చేసి కూర్చోవడం కదండి అన్నాడు. ఇది మీరందరూ దేవుడికి కావాలన్నా. అవునా అన్నాడు. వాడుకుంటాడు అప్ప చెప్పదు. 70 మంది లేచి చెప్పలు పట్టి 70 మంది అదే దేవుడు మనం రక్షించాడా? మనకి కావాలా దేవుడికి? మీకన్నా ఎక్కువ వాడుకుంటాడా అని చెప్పి వాళ్ళు వచ్చే ఆనందం ఎంత చెప్పడానికి వెళ్ళారు. ఆ దేవుడు కొన్ని సంవత్సరాలకి ఆ జీవితంలో 600 ఒక మంది బాధితులు మోసాన్ని సేవ చేస్తున్నారు. రక్షించబడిన నువ్వు ఆశించు. నువ్వు ఏదో ఆశించే దేవుడికి అది ఇస్తాడు. నువ్వు భౌతికమైన వాళ్ళతో అడుగుతున్నావు. దేవుడి నిన్ను కదా అడగాల్సిన నువ్వు. దేవుని సేవ సంబంధం అడుగు, దేవుని రాజ్య సంబంధం వాడిని అడుగు. వాడి కూడా ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు అడిగితే ఏది అడిగితే చేపలు అడిగితే రొట్టె లేదు. చేపలు అడిగితే రాత్రి ఇస్తాడా? రొట్టె ఇస్తాడా? ఎవరైనా రొట్టె అడిగితే రాయడం, చేపలు అడిగితే మరో చేపలడిగితే పావుని ఇవ్వడు, పెట్టినడిగితే రాయనివాడు. ఏది అడిగితే ఏమడుగుతున్నావు? నా కూతురు డాక్టర్ అవ్వాలి, ఈ మధ్య కుటుంబం ఉంది. నా పనులు చేసేస్తాను 50 నుంచి ప్రత్యేక రాడు. అమ్మాయి కూడా పని చేయండి, చదువుకోవాలి పని చేయాలి, పెట్టుకోవాలి పని చేయాలి, ప్రజలు పని చేయాలి, దాన్ని అప్పుడే సర్జరీ పని చేయాలి, చెప్పండియ్యా, ఆడవాళ్ళు పని చేయాలి, పెట్టులో పని చేయండి, ప్రజలు పని చేయాలి, లేకపోతే మంచి 10 ఒక్కరు దాంట్లో పని చేయాలి, రాసేయ్యా, మంచిదయ్యా, మీరు ఉన్నారయ్యా, ఆ ఉద్యోగం పని చేయండి. ఈ కొత్త ఇచ్చారండి ఆ లగడి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా వస్తే ఎవరు ఈ జవాబు లేదా జవాబు మాకు అంతా జవాబు అన్ని ఉద్యోగాలు అన్ని చదువు మీ అమ్మాయికి అబ్బాయికి కావాలా? దేవుడికి అక్కర్లేదా? అదే అంటే ఎవరంటే అంతబడి పిల్లలు వాటికి వీటికి దీనికి దానికి అది కావాలి ఇది కావాలి అన్నీ ఆ పొడి గురించి బోధిస్తున్నారు. వాటిని అడుగుతున్నారు తప్ప ఆత్మీయంగా అడిగారు. ఒక్కన్నాడు ఆత్మీయంగా అడిగారా? ఏదైనా కూడా ప్రార్థన చేయలేయా, ఇతరులు సాక్షి చెప్పాలయ్యా, ఇతర విషయం భారం లేదయ్యా, ఇతరులు భారం వచ్చేలాగా, ఇతరులు ప్రార్థన చేసేలాగా, ఇతరులు మాట్లాడలేదా, ఇతరులు మార్పు పొందాలి అని ఆశ ఆలోచన అది పుట్టేలాగా ప్రార్థన చేయలే అని అడిగిన తండ్రి ఎప్పుడన్నా అడిగిందా? ఏ కోరికలు కోరుకున్నారో భౌతికమైన కోరికలు ఎంతకాలం మాట్లాడుతుంది ఆలోచించాలి. కాబట్టి అధికారుల సమయంలో రక్షించబడిన మానవ ప్రత్యేక బాధ్యత ఉన్నది. 10th క్లాస్లో చదివి ఇంట్లో కూర్చున్నారు. మన జగన్ వచ్చి అందరికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేది చేయలేదా? చేయలేదా? అది ఇచ్చారా? కట్టుకున్నారు
ఆశపడతా మనకి అతని భయో ఏమని ఆ సేవలో ఏమంటుంది మనకి గుర్తింపు వచ్చింది మనకి 50 ఏళ్ళకి ఒకటి 50 ఏళ్ళకి ఒక గంట పెట్టారంట 50 ఏళ్ళకి ఒక అమ్మాయి ఏర్పాటు చేశారు ఏమంటూ ఆశపడతా దర్శించాలి రోజులు ఎన్ని 50 సంగతి ఏంటి దానికి 500 ఇళ్ళు ఉంటే ఒక ఊళ్ళో ఎంతమంది 10 మంది అంటే 50 కోట్లు కదా 50 ఏళ్ళకి ఒక 10 ఏళ్ళు 10 ఇళ్ళు అంటే ఎంతమంది వాళ్ళు 10 ఇళ్ళు 10 మంది నా పని ఏంటి తల్లని దగ్గరే ప్రతి విజ్ఞానం ఏమైనా పనులు ఉన్నాయా మీకు సమస్యలు ఉన్నాయా అని అడగడం తెలుసుకోవడం అది ఆ పనులు నీళ్ళు అది ఆ పని ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు అందించే బాధ్యతలు నెరవేరుతారు నీవు ప్రభుత్వంలో వచ్చేప్పుడు నువ్వు మందే ప్రభుత్వం ఈ ప్రభుత్వం సరే ఈ పక్క పెట్టేయండి రక్షించబడిన మంది ఏ గుంపు ఏ గుంపు ఉంది ఏ గుంపు అండి ఎవరు జనాంగం మనం ఎవరి సంబంధం మనం క్రీస్తు యేసు గట్టిగా ఎవరి సంబంధం సంబంధము క్రీస్తు యేసు సంబంధము మరి ఈ ఊరు ఎంతమంది కాకుండా నాకు తెలియదు కానీ మరి ఈ సందర్భం మాకు వాళ్ళు 20 మంది ఒక 50 ఒక అనుకుని వాలంటీర్లు ఆశీర్వాదంగా పనిచేస్తున్నారు మీరు చేస్తున్నారా అని ఎవరు ఏర్పాటు చేశారండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది జీతం ఎవరు ఇస్తున్నారు ప్రభుత్వం ఇస్తుంది చేస్తున్నారా చేయట్లేదా నువ్వు రక్షించబడ్డావా లేదా అందులోక రాజ్యం చేస్తూ ఈ లోకంలో వచ్చి నీకు రక్షించడం లేదా రక్షించడం బాధ్యత ఏంటి అని ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఏంటి అసలు చెప్పిన పని ఏంటి 50 గృహాలను రోజు దర్శించి అవి లోకంలో తెలుసుకోండి అనే కదా రక్షించబడి మన మీద దేవుడిగా బాధ్యత లేదా ఇక ఎంత రక్షణ లేని వాళ్ళు రక్షించబడాలని ఆశ దేవుడికి లేదా అందరికీ వాక్యం చెప్పాలి వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి వాళ్ళని మార్చాలి వాళ్ళకి ప్రపంచం మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళతో ప్రార్థన చేయాలి అనేటువంటి భావం దేవుడికి లేదా రక్షించబడిన వాళ్ళందరినీ పట్ల దేవుడికి ఆశ ఉందా లేదా చెప్పండి మరి ఎంతమంది గృహాలు రక్షిస్తున్నారు నేను ఎదురుగా వచ్చి మంచిగా పనిచేస్తున్నావా మీరు ఒకరోజు ఎంతలో ఇంటికి నీకన్నా కాదు వాళ్ళు ఇంటికి ఎవరి ఆంటీలో వచ్చారు కూర్చొని పేట అక్కడే ఇలా చెప్పు నీకన్నా పేదవాళ్ళు ఇంటికి వెళ్తే నేను చూసి పనులు చూసాను ఎవరు వచ్చారు అంటే పిచ్చి అంటారా అంటారా అందరూ కూర్చొని ఆయన అంటదా నువ్వు ప్రార్థన చేసుకుంటారా నేను ప్రార్థన మా పోయి అంటదా అన్నారు ఈ కాజేస్తుందా ఇలా ప్రార్థన చేయమంటుందా చేయదా చెప్పు ఆ పని చేస్తానా ఎలా చేయాలి ఈ ఊరు వాళ్ళ మీరు ఎంతమంది మీ పని చేస్తున్నారు ఎంతమంది తెలియని వాళ్ళు ఎంతమంది పలకరిస్తున్నారు గ్యారెంటీ మొత్తం పలకరించవాలా పలకరించలేదు ఇప్పుడు కొంచెం పిల్లవాడు నిలబడడానికి అది లాగేందుకు పిల్లలు చేతులు ఇంట్లో తీసుకెళ్ళి ఎవరో మీ అబ్బాయి లాగేస్తున్నామా కింద పడిపోయామా లాక్కొచ్చామా అంటే ఎవరైనా అంట అక్కడ ఎందుకు పడుతున్నాం కదా ఏమంటుంది ఎంత సంతోషిస్తా నమ్ముతుందా సంతోషిస్తా లేదా చెప్పండి సోషల్ సర్వీస్ ఆత్మీయతలు తలపు పెట్టండి భౌతికముగా
మీ ఇంటి పక్క పోర్షన్ ఉంది, ఆ ఇంట్లో అది ఆ ఇంట్లో అట్టుకుంటున్నారు, వాళ్ళు బాగా పుట్టి కంటాలు వెళ్ళిపోయింది, అనుకోసేపు ఆ ఉన్న తల్లిదండ్రులు ముసలోళ్ళు అనుకో, ముసలోళ్ళు అనుకో, ఇంట్లో ఎవరు లేరనుకో, నీ వాళ్ళు ఊడ్చుకుంటా చీపులు కట్టావా, చీపులు ఆ వాళ్ళ కిందనే వేస్తాను, నీ పక్క పోర్షన్ కదమ్మా, ఇటువంటి అది ఎక్కడైనా ఉడతావు అది కూడా ఉడతావా, చెప్పండి. నీ వాళ్ళని అది కూడా ఊడుతావు పక్కలే, పక్కన ఊడుస్తారా, పొరపాటు వాడవరం, అది రక్షణ లేదు, ప్రేమ లేదు. నువ్వు మాట పొందావు కదా, వాళ్ళు ఏది గొడవ లేదు, నువ్వు కూడా దిగుతాని అది దేవుని ప్రేమ చూపించు. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రేమతో ఆ వంతు తోసి వంతు నిలబడి చెప్తావు పద్యానికి ఒకటే ఏం చేస్తావు, అలా కాదు. ఆయన నిలబడినందుకో లోకేందనుకో, పాపా ఈ వంతు రాశారా, ఎవరైనా పట్టుకోలేదా, నా వంతు పట్టుకున్నారమ్మా, ఈ ఇంటి దండ పట్టుకుని పట్టుకెళ్ళమని ఎట్లుండదు, ఏంటో ఇంటికి వంతుకెళ్ళి గంట బిందు తెచ్చేవాడు, ఇప్పుడు 5 నిమిషాలు బిందు తెచ్చేవాడి అంటే ఏమంటారు, ఎవరమ్మా అంటే ఆ పాపులర్ తెలియదు, ఎవరు ఆ ఇంటి దాంట్లో పోయి తీసుకున్నామమ్మా, ఏంటిది 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 అటెండర్ మంటలు ఉంటారా అని అనుకుంటుంది, అనుకోలేదు. యేసుప్రభు చూపించమ్మా, నీ ప్రేమతో చూపించు, నీ లక్షణంతో చూపించు, నీ దయతో చూపించు, నీ ఆదరణతో చూపించు. సందర్భం వచ్చినప్పుడు ఎవరు చూపించాలి, యేసు ప్రేమ చూపించు. ఇంకా రక్షించబడి నీ కోపాన్ని చూపించుకున్నావా, నీ బుద్ధిని చూపించుకున్నావా, నీ ప్రగతిని చూపించుకున్నావా, నీ యొక్క కోపాన్ని చూపించుకున్నావా, ఐదు వచ్చి వాళ్ళు ఏదైనా మనుషులు మారేది, ఐదు వాళ్ళకి మారి మా 5 వాళ్ళ మారి మంచి మీ వల్ల మారి మంచి ఊళ్ళో తిరిగి ఉన్నది, ఊళ్ళో ఉండేది మీరు, మీ ప్రవర్తన అనేక ప్రజలకి ఆకర్షించాలి. ఆ ఇంటి మీద పొయ్యి ఉంది, ఆ గోత్రంగా చేపలు ఉన్నాయి, ఆ చెరువులో ఏం చేస్తారు, దాన్ని ఎంతేమో పొగలు వేస్తుంటారు, చేపలు గౌరవ పడతాయి అదే దానం తీసుకెళ్తే మీట్లో ఎదురుతూ ఉంటాయి, ఎదురుతూ ఉంటాయి. సన్న పొల తీసుకుని అవి ప్లాస్టిక్ దారంగా ఒక పొలగా ఒక బజార్కి వాటి ఆవలేసి ఒక పొడి తీసుకుని ఆ టేస్ట్ చూసాం, ఆ పిండులు ఆనంలో వాళ్ళ చేప పడింది, ఎట్లుంటుంది ఎట్లుంటుంది, నీళ్ళలో చేపలు చేతులు ఎలా పడితే దొరుకుతుందా, ఎలా పట్టుకున్నావు, ఏ వేసావు, ఆదరణ చేసావు. గాలములాగా ఉన్న నీ చూపు కానీ, నీ మాట కానీ, నీ చేత కానీ, నీ ప్రేమ కానీ గాలములాగా ఉంటే చేపలు గాలం చేపలు పడితే పడవా. ఒకడు ఉంటాడు, గాలానికి వెళ్ళి ఒక చేప పట్టాడు, ఒక కాకేజ్ తీసి ఏం తీసి కింద ముడేసి మొక్కలు ఇంకో చేపండి దాన్ని చెప్పబడి జోడి ఎక్కడ మా కోళ్ళు పెట్టుకెళ్తున్నామండి, మాకు కావాలి అన్ని చేపలు ఏం చేస్తారండి, డబ్బులు అడుగుతారు అని అడుగుతారు, ఎంతో దూరం అట్లా ఎవరా ఎంత ఉందని ప్రతిభం చేయాల్సింది. ఇవన్నీ చేయకుండా ఏ మానసిక వస్తున్నారు అలా కాదు. జ్ఞానం మీకు ఇస్తాడు, వివేకం ఇస్తాడు, తెలియజేస్తాడు, నోరిస్తాడు, మాటలు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేశుడు ఇస్తాడు, ఇతరులకు పరిచయం చేసే స్వభావం దేవుడికి ఇస్తాడు. ఈ లక్ష్యాలను కలిగి జీవిస్తూ ఉంటే వీళ్ళందరూ దేవుని ప్రేమ కలిగి ఉంటే
దేవుని ప్రేమ మన క్రియలు చూపిస్తే ఎలాంటి వాళ్ళైనా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఇదేగా రక్షించబడి వారు సాధారణంగా ఉన్నారు, మౌనంగా ఉంటున్నారు. నిన్ను దేవుడు గాఢంగా చేశాడు. దేవుడు గాఢం పట్టుకోవడం కాదు, దేవుడిని రక్షించుకొని నిన్ను గాఢంగా చేసి ఆయన చేతితో పట్టుకొని గాఢంగా చేపలుగా పట్టుకుంటాము. విశ్వాసమైన నీవు మానుకునే నిన్ను గాఢంగా చేసి, నీ మాటలు గాఢంగా చేసి, నీ చూపులు గాఢంగా చేసి, నీ పరిచయం గాఢంగా చేసి మరొకరిని పట్టుకోవాలనుకుంటాడు దేవుడు. రక్షణ పొందడానికి సహోదరి సహోదరుడా, నీవు గాఢంగా దేవుడిని పట్టుకున్నాడు, మరొకటి గాఢంగా దేవుడిని పట్టుకున్నాడు. నీ సాక్ష్యం గొప్పది, నీ మార్పు గొప్పది, నీ ప్రార్థన గొప్పది. నువ్వు నోరు విప్పడం లేదు, ప్రపంచం మాట్లాడడం లేదు. నువ్వు ఆ కాలం ఆ సూర్యుడు దోపిడీలో దోపేశావు. నీ సాక్ష్యం ఎక్కడ పెట్టావు? నీ సాక్ష్యం ఎక్కడ? సూర్యుడు దోపితే చేపలు పడతాయి కోరకే. మనసులో కాదు, కొంచెం గట్టిగా మాట్లాడేది. ఒక్క నిమిషం ప్రభా నన్ను రక్షించేవు కానీ ప్రభా, నన్ను చేపలు పెట్టే ఒక ముందుగా చేయి, ఒక గాలంగా చేసి నన్ను వాడుకోవాలని నా ఆత్మ ఒక గాలం ద్వారా ఏం చేయాలనుకున్నాడు. నన్ను రక్షించుకుని నన్ను ఒక గాలంగా చేసి నా ద్వారా అనేక మాట్లాడుకుంటున్నావు. దేవుడా, నీ సూర్యుడు దూరుకున్న చుట్టముక్కలుగా ఉన్నాను ప్రభా, నన్ను క్షమించండి. నోరు ఇప్పమ్మా, వాడు నోరు ఇప్పాను. కొంచెం గ్యాప్ వేయాలా తప్పదు దానికి పోరాడుతుంటాం. వాటి వెనుక రోడ్డు తెరువు, ప్రభావం తెరువు, ప్రభావం పోరాటం దర్శిస్తుంది. దేవుని దర్శించడం, దర్శించడం నిలబడి దీన్ని నిలబడి ప్రభావం కాకండి. దర్శించండి, దీన్ని నిలబడి ప్రభావం కాకండి. లోకి కాకండి. ప్రభా నేను దర్శించబడ్డాను కానీ నేను మౌనంగా ఉంటున్నానయ్యా, రోజు తెలంగా ఉంటున్నానయ్యా, బాగా ఎక్కడ ఉంటున్నానయ్యా, సొంతంగా చూసుకుంటున్నానయ్యా, నేను క్షమించగేసే కాదు. గట్టిగా మాట ఈ నోటిని తీసుకోవాలంటున్నాడు దేవుడు. బాగా ఆటలాడేవాడు, ఆటలేవాడు, ఆటలాడేవాడు ఎంత రోజులు ఎంత రోజు చెప్తున్నారు, ఎంత రోజు చెప్తున్నారు వాళ్ళు అంత రోజు చెప్తున్నారు.
మార్చబడాలని ప్రభు, నోరు మూసుకున్న భోగంలో ఉన్నాను ప్రభు. మార్చుకోండి, నోరు ఇచ్చింది ఆత్మ విషయంలో ప్రభా భారం వహించే వారికి తండ్రి ఆయన గవర్నమెంట్ వారి యొక్క ఆదేశాల మేరకు ఆ వారంటీ అలాగా వ్యాధులకు ఉండి వాళ్ళ యొక్క సమస్యలన్నీ తెలుసుకొని ప్రభా ప్రభుత్వానికి చాలా వేస్తుందో అంతకన్నా ఎక్కువైన బాధ్యత ప్రభా రక్షించబడిన వ్యక్తులుగా మాకు ఉంది కదా నాయన. ఒక్కొక్కరుగా కొన్ని యొక్క ప్రభా కుటుంబాలను దర్శించుకుంటూ ప్రభా వాళ్ళ యొక్క రక్షణ కొరకు వ్యక్తులు ప్రార్థించే వ్యక్తిగా ఉంటారని మీకు చూపించడం ప్రార్థన చేయించిన ప్రభా భక్తులైన వారు ఎలాంటి అనుభవాన్ని ప్రభా మీరు మాకు వచ్చారు కదా. ఆ అందమైన వ్యక్తి ఒక్కసారి మార్పు చెప్తే బాగుండు అని అన్నప్పుడు ప్రభా ఆయన ఎలాగా కొన్ని దినాల తర్వాత ప్రభా ఆయన ఆ వ్యక్తి వచ్చి ప్రభా మందిరంలో కూర్చొని ఎలా మారు మనసు పొందారో అలాగే మా పిల్లలు అమ్మని మామగారు ఒక వ్యక్తి కొరకు ప్రభా 30 సంవత్సరాలు ప్రార్థన చేశారని అనుకుని మా సహవాసాన్ని చూడనైనా ఆ వ్యక్తి వచ్చి ప్రభా వచ్చి మారు మనసు పొందారు కదా. ఎక్కడో విశాఖపట్నం నుండి వచ్చి మారు మనసు పొందారు కదా. అవునైనా ప్రార్థన కన్నా గొప్ప శక్తి అనేది ఏది లేదు కదా. ఆ శక్తి ఆ గొప్ప శక్తి ప్రభా మనకు దయచేవా. ఆ శక్తి మించిన ఆ శక్తి లేదు కదా. ఆ శక్తిని మాకు దయచేయండి, దయచేయండి ప్రభా. ఎంతవరకు తండ్రి మేము మా కుటుంబం మా పిల్లలు బిడ్డలనే స్వకార్యాలకి ప్రభావం పరిమితం అవుతున్నాము కానీ నీ రాజ్యం కట్టాలని నీ చిత్తం నెరవేర్చాలని బ్రతకాలని ఆశలు ప్రభా నాయన దినదినము మాలో సన్నిధిపోతున్నాడు ప్రభా. తండ్రి నాయన మమ్మల్ని క్షమించవా. శారీరకమైన విషయాలకి మేము మనసు పెడుతున్నాం కానీ ఆత్మీయ విషయాల పట్ల ప్రభావ మేము మనసు పెట్టట్లేదు నాయన. ప్రభా తండ్రి మీ దాసుల్ని ప్రభా గృహాన్ని దర్శించినప్పుడు ఎలా ఆత్మను ఎలా ఆత్మీయమైన విషయాన్ని ప్రభా దేవుని విషయమని ఎలాంటి ఆసక్తి కలిగి ఉండదు ప్రభా. అటువంటి ఆసక్తిని మీరు మాత్రమే దయచేయమని ప్రార్థన చేయించినారైనా ప్రభా. నాయన క్షమించండి నాయన. ఇప్పటికీ కూడా ప్రభా నాయన సహవాసం ఏ ప్రాంతాల్లో వెళ్ళదో చెప్పలేకపోతున్నాం, ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళిందో చెప్పలేకపోతున్నాం, ఎన్ని దేశాలకు వెళ్ళిందో చెప్పలేకపోతున్నాము. ఎంతవరకు ప్రభా నాయన మా స్వకార్యాన్ని మా బంధువుల పేర్లు తండ్రి ఇంటి వారి పేర్లు తల్లి ఇంటి వారి పేర్లు చెప్పమంటే టగటగా చెప్తాం కానీ ప్రభా తండ్రి ఆత్మీయంగా ప్రభా నాయన మమ్మల్ని బలపరిచిన కుటుంబం రక్షించిన కుటుంబాన్ని ప్రభా మేము ప్రభా మర్చిపోయిన వారిగా మేము ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి నాయన. మా బుద్ధిహీనతలు క్షమించండి నాయన, మా విధేయతలు క్షమించండి నాయన ప్రభా. ఈ కుటుంబాన్ని దేవదాసులు చెప్పినట్లుగా ప్రభా ఆసక్తి కలిగి ఉంటాం నాయన. సహవాసం పట్ల తండ్రి నాయన నీ యొక్క ఇంటి పట్ల ప్రభు ఆసక్తి కలిగి ఉంటాము నాయన ప్రభా. నాయన మా కుటుంబం పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నామో అంతకన్నా ఎక్కువగా నీ కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉంటామని ప్రభా మేము ఒప్పుకుంటున్నావు నాయన ప్రభా. నీ సన్నిధిలో తండ్రి నాయన పంపించున్నావు నాయన. నీ పాదములు పట్టుకుని వేడుకొచ్చున్నావు నాయన. ఇప్పుడు వరకు మా సమయాన్ని వ్యర్థంగా పోనించాము తండ్రి. ఇక్కడ పోనేమో నాయన, వ్యర్థంగా పోనేమో నాయన ప్రభా. నాయన మా పుత్రులు ఎలాగ మా ఆత్మ రక్షించారో ప్రభా, ఎలాగ మేము తండ్రి నమ్మగలిగి ఉంటున్నామో మా తోటి సహోదరులు కూడా అలాగే ప్రభా రక్షించి వారి జీవితాల్లో నెమ్మది ప్రకాశిస్తాం నాయన. ప్రసాదించిన అలాంటి వ్యక్తిగా ఉంటాం నాయన. ఆ సమయ శ్రీవరి ప్రభా ఆ గ్రామాన్ని ఒక్క వ్యక్తి గ్రామాన్ని రక్షించింది కదా. మేమంతా కలిసికట్టుగా ఈ గ్రామాన్ని రక్షించుకుంటాం నాయన. మా తోటి వారిని రక్షించుకుంటాం నాయన. మా స్నేహితులను రక్షించుకుంటాం నాయన. మా బంధువులను రక్షించుకుంటాం నాయన. అంతకన్నా ముఖ్యంగా ప్రభా మా ఆత్మ మీకు కాపాడవద్దు ప్రభా నాయన. మా యొక్క తండ్రి
తండ్రి నేను చర్చి పట్ల సమాజం పట్ల ఆసక్తి కలిగి ఉంటామని ప్రభా ఆయన మీ ఎదుట ప్రభా నిబంధన చేయించున్నాం. యేసయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, బలపరచమని ప్రభా మమ్మల్ని తండ్రి బలపరచమని, మమ్మల్ని శక్తివంతులుగా చేయమని, ఆసక్తి పరులుగా మమ్మల్ని చేయమని ప్రభా నాయన నిబంధన జనులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా సహాయం చేయమని, మీ సన్నిధి మాతో ఉంచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి చిన్నమైన బ్రతుకలేనయా, నీ కృపలేనిదే, నీ దయలేనిదే, చిన్నమైన బ్రతుకలేనయా. నేనేమైయున్నాను, నాకేమైయున్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు
ప్రభు బిడ్డలారా, ఇప్పటి వరకు మనము దైవజనులు చెప్పినటువంటి మాటలు మరి ఏ రీతిగా మనము రక్షింపబడితే మనలో దేవుని ఆత్మచర్య జరిగినట్లయితే అనేక మందిని మనము రక్షించడానికి, అనేక మందిని ప్రభు తట్టు తిప్పడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడో మనం విన్నాం. నిజమే, మనలో నిజమైన మార్పు కలిగినప్పుడు, మనము సత్యమును అందుకున్నప్పుడు, మనము నీతిని మనం పొందుకున్నప్పుడు తప్పక మనలో జరిగినటువంటి మార్పు, ఈ చర్య అనేకులను వెలుగునివ్వడానికి, అనేకులను బ్రతికించడానికి మనము దేవుని ఆత్మచర్య ద్వారా మనము చేస్తాము. మరి ఒకవేళ ఇంకా మీరు దేవుని పనిలో ఇలాంటి పరిచర్యలో ముందుకు రానట్లయితే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పిలుపు ఎంతో గొప్పది. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో మరికొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు కదా. ఈ 66 పుస్తకాలను 2 భాగాలుగా విభజించినట్లయితే 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి, 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి కదండి. మన ఇంట్లో ఏదైనా వస్తువు విరిగిపోతే దాన్ని ఏం చేస్తాం? చాలా వరకు అవి ఇప్పుడు వచ్చే వస్తువులన్నీ చైనా వస్తువులు కదండి. విరిగిపోగానే ఏం చేస్తున్నాం? మనం బయట ఆరవేస్తున్నాం. అది మనకి అవసరం లేదు. విరిగిపోయినటువంటి సంబంధాలను కూడా చూస్తున్నాం ఈ దినాల్లో. ఏ పేపరు చూసినా మరి గత 10 సంవత్సరాల కంటే ఇప్పుడు విడాకుల శాతం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. విడిపోతున్నటువంటి కుటుంబాలు, పగిలిపోతున్నటువంటి సంబంధాలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దైవ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఈ 66 పుస్తకాల్లో అనేకమైనటువంటి విరిగిన వస్తువులు, విరిగిన సంబంధాలను మనం చూస్తున్నాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే అక్కడ విరిగిపోయినటువంటి సంబంధం ఒకటి కనబడుతుంది. ఏమిటది? ఆదాము అవ్వలైనటువంటి వారు దేవుని యొక్క సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా ఆయన సొంత చేతులతో చేసినటువంటి ఈ మనుషులు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని విడగొట్టుకున్నారు. అవునా కదా? అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే నిర్గమకాండములో చూసినట్లయితే, మీరు చూడక్కర్లేదు, వినండి. ఈ నిర్గమకాండములో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి ఆయన ఏమిచ్చారు? 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ పలకలను మోసుకురావడానికి ఆయన సేవకుడైనటువంటి మోషేను ఆయన ఎన్నుకున్నారు. ఎప్పుడైతే సేవకుడైనటువంటి మోషే దేవునితో అనేక దినములు గడిపిన తర్వాత మరలా ఈ ప్రజల యొద్దకు తాను నడిపించబడడానికి లేదా వారికి అందించడానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. కానీ వారి పరిస్థితిని ఆయన చూచినప్పుడు దేవునితో ఎంతవరకు చాలా సమీపముగా ఉన్నాడు. ఆయన తేజస్సుని, ఆయన స్వరముని, ఆయన యొక్క ఆశని, ఆయన యొక్క మనస్సుని మోషే చాలా దగ్గరగా చూశాడు, విన్నాడు. కానీ క్రిందికి వచ్చి ఈ యొక్క మనుషులను చూసేసరికి, ఇశ్రాయేలు ప్రజలైన వారిని చూసేసరికి మోషేకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ప్రభువు ఆయన చేతితో వ్రాసినటువంటి ఈ పలకలే ఏమైపోయాయి? పగిలిపోయాయి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి పుస్తకంలోనూ ఈ పగిలిన, విరిగినటువంటి వస్తువులు, మనుషులు, సంబంధాలు కనబడుతూ ఉన్నాయి. కీర్తనలోనికి వచ్చేసరికి దావీదు అంటున్నాడు, ఆయన మనస్సు, ఆయన హృదయము విరిగింది. కానీ ఏమంటున్నాడు తెలుసా? విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అర్పణ. ప్రియమైనటువంటి వాళ్ళరా,
మరి ఇంతవరకు మనం వింటున్నటువంటి వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు అర్పణగా దేవునికి ఏమి తీసుకురావాలని ఆలోచిస్తున్నావేమో, కానీ మొట్టమొదటిగా ఆయన ఆశిస్తూ ఉన్నది, ఆయన కోరుకుంటూ ఉన్నది, నీవు నీ హృదయము, నీ మనస్సు, ఆయన ఆ వెలిగి నలిగిన మనస్సుని ఆయన అలక్ష్యము చేయడంట. అలాగే ఆ ముందుకు వెళ్ళిపోయినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్తలో మనం చూస్తాము, ఆయన చేతిలోనికి రొట్టె వచ్చింది. ఆ రొట్టె ఏం చేయబడింది? విరవబడింది. విరవబడినప్పుడు అది ఏమైంది? అనేకులకు ఆహారము పంచడానికి అది ఆశీర్వాదకరముగా మారింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ఒకవేళ నీవు విరిగిన మనస్సుతో, నలిగిన మనస్సుతో ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన తప్పక నీ మొరను ఆలకిస్తాడు. ఒకవేళ నీలో ఇంకా గర్వము, ఇంకా పాపము, ఇంకా పాప ఇచ్చలకు నువ్వు ఇంకా చోటిచ్చినట్లయితే నీ మనస్సు విరగదు. నీవు నీ కంట్లో నుంచి కన్నీరు కూడా రావడానికి అవకాశము లేదు. కానీ ఏమి చూస్తున్నాడంట? దేవుడంట పైవేషమును లక్ష్య పెట్టేవాడు కాదంట, ఆయన హృదయాన్ని చూచేవాడు. మనకు తెలుసు కదా, ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో దావీదును అభిషేకించడానికి యెషై కుమారులందరినీ ఆయన తీసుకువచ్చి చూపిస్తున్నాడు. ఆ సమూయేలు కూడా ఏమనుకుంటున్నాడు మనసులో? పెద్దవాడంట, వీడు కాబోడు దేవుడు అభిషేకించబోయేది, ఇతన్నే కాబోడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబోయేది. చూస్తే ఆజానుబాహుల్లాగా ఉన్నారు, చక్కగా ఉన్నారు వారు. మరి ఇశ్రాయేలు సైన్యములో వారు మంచి దృఢముగా తయారు చేయబడిన వారే. కానీ ఎవరిని చూస్తున్నా ఇతడే అని ప్రవక్త అనుకుంటున్నాడు. కానీ దేవుడు వారెవరిని కూడా లెక్కించడం లేదు. వారెవరిని తన కాదు అని ఆయన తప్పక మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడో పొలంలో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చినప్పుడు వాడు ఇంకా చిన్నవాడే, తండ్రికే పెద్ద లెక్క లేదు. కానీ దావీదుని ప్రభువు ఎన్నుకున్నాడు. దేనిని బట్టి? తనకున్నటువంటి హృదయాన్ని బట్టి, తనకున్నటువంటి మనస్సును బట్టి. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు దేనిని లక్ష్యము చేస్తాడు? ఆయన మన హృదయాన్ని లక్ష్యము చేస్తాడు. ఆయన చేతులతో చేయబడినటువంటి ఈ మనుష్యులు, చేతులతో చేయబడినటువంటి ఆదాము అవ్వలైన వారు ఆ సంబంధాన్ని విరగొట్టారు, దేవునికి దూరముగా వెళ్ళిపోయారు. ఒకవేళ నీవు దేవుని నమ్ముకున్న స్థితిలో ఉన్నావేమో, కానీ నమ్ముకున్నావేమో కొన్ని సంవత్సరాల క్రితం, కానీ ఇప్పుడు నీ పరిస్థితి దేవునికి దూరంగా ఉన్నావేమో. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే గొప్ప సమయము నువ్వు దేవుని యొద్దకు రావడానికి. అలాగే మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఒక ఇంటి కప్పు విరవబడింది, తెరవబడింది. ఎవరి కోసమో తెలుసా? ఒక వ్యక్తిని బాగు చేయడానికి. అనేకమైనటువంటి ఈ పలిగిన సందర్భాలు నీ జీవితంలోనూ ఉండవచ్చు. ఈ యొక్క గ్రంథములను లిఖించబడింది. కానీ ప్రతి సందర్భాన్ని కూడా ప్రభువు సరిచేశాడు. ప్రతి వ్యక్తిని కూడా ఆయన బాగు చేశాడు. ప్రతి సంబంధాన్ని ఆయన సరిచేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్లయితే కొరింథీ పత్రికలో మనం చూస్తాము, ఆయన ఏ రీతిగా మన కొరకు ఆయన విరుగొట్టబడ్డాడు. రోమి పత్రికలో మనం చూస్తాము, ఆయన ఏ రీతిగా మన కొరకు ఆయన ఆ రక్తము కార్చి మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసు క్రీస్తు ప్రభువు వారు మన కొరకు చనిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము కూడా ఆయన చేతిలోనికి వచ్చినట్లయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన ఎటువంటి వారో, ఆయన ఏమి మనల్ని చేయాలనుకుంటున్నాడో మనం చూస్తాము. యెషయా గ్రంథము 17వ వచనంలో చూడండి, ఎవరైనా చదువుతారా?
65వ అధ్యాయం 17వ వచనము. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించుచున్నాను, మునుపటి జ్ఞాపకమునకు రావు. మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందింతురు. నిశ్చయముగా మీరు యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. చూడండి, దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానం, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆయన యొక్క సముఖములో మన యొక్క పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు నూతనమైనటువంటి ఆ జీవితాన్ని ఆరంభించాలని ఆశిస్తామో, ఆయన కూడా మన యొక్క పాపములను క్షమిస్తారంట. కీర్తన గ్రంథంలో చూస్తాం కదా, ఆయన మన పాపములను తూర్పునకు పడమరకును ఎంత దూరముగా ఉన్నాయో అంతగా దూరముగా ఆయన దూరపరుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మరి ఇంకెన్నడూ కూడా వాటిని జ్ఞాపకము చేసుకున్నాడు. మనమైతే మనకు ఎవరైనా తప్పు చేసినా లేకపోతే మన పట్ల ఎవరైనా బాధ కలిగించినా మనం వాటిని ఎన్నడూ కూడా మర్చిపోము. అనేక సార్లు వాటిని జ్ఞాపకం చేసుకుంటాము. కానీ నిజానికి మనము దేవుని దృష్టిలో ఎంతో విరోధముగా ఆయనకు పాపము చేసిన వారిగా ఉన్నాము. కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? తన యొక్క సొంత కుమారుని మన కొరకు పంపించి ఏ చేతులతో ఆయన మనల్ని చేశాడో, ఆదాము అవ్వలైనటువంటి వారిని ఆయన పరమ సృష్టికర్తగా ఉన్నారు, ఆయన దేవుడుగా ఉన్నాడు. కానీ ఆయన ఈ విరిగిపోయిన సంబంధాలన్నిటిని విషయంలో కూడా క్రీస్తుతో కూడా మనల్ని జతపరచాలని తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకములోనికి పంపించి ఏ చేతులతో అయితే ఆయన చేశాడో ఆయన చేతులలోనే ఆయన గాయములను పొందాడు. ఆ గాయముల నుంచి ఏది స్రవిస్తుంది? రక్తము స్రవిస్తుంది. అందుకని అంటే రక్తము కారునంతగా ఆయన మన కొరకు శ్రమ అనుభవించి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ చేతులతో చేసినటువంటి పాపములను బట్టి, ఈ యొక్క మనస్సుతో చేసినటువంటి తప్పిదములను బట్టి, మన ఆలోచనలను బట్టి ఆయన సొంత కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఆయన మరణమగునంతగా శిక్షను ఆయన వేసి ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తున్నాము. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని మనము చెప్తున్నాము. కానీ అదే సమయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన న్యాయమైన దేవుడు, నీతివంతమైనటువంటి దేవుడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరైనా పోలీస్ ఆఫీసర్ గారి కొడుకు ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడుతుందా? సరిగ్గా పడుతుందా? కానీ దేవుడు తన కుమారునికే శిక్ష విధించాడు. దేనికని? ఎందుచేత? ఆయన నీతి కలిగినటువంటి దేవుడు, ఆయన న్యాయవంతమైనటువంటి దేవుడు, ఆయన చూసి చూడనట్లు వెళ్ళే దేవుడు కాడు. కాబట్టి మనందరి మీదకు రావాల్సినటువంటి శిక్షణ అంతటినీ కూడా ఎవరి మీద వేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు మీద ఆయన వేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన పొందినంత గాయములు, ఆయన పొందినంత ఆ మరణకరమైనటువంటి బాధ మరి ఏ మానవుడు కూడా ఈ భూలోకంలో పొందలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయనను రానువ వారు ఆయనను కొడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దాన్ని ఏమంటారు దాన్ని కొరడాను ఆయన తీసుకున్నప్పుడు ఆ కొరడా కంట దరిదాపు 40 లెదర్ తొలుగు ఆ ముళ్ళకి ఇలాంటి చేపకు ఉండేటువంటి పొంకెల్ లాంటివి ఉంటాయంట. వాళ్ళు ఎన్ని దెబ్బలేశారు? యేసు ఆయన వీపు మీద
ఒకటి తప్ప 40 కొరడా దెబ్బలు. ప్రతిసారి వారు కొరడా చురుకించినప్పుడు ఈ దాదాపు 40 పైన ఉన్నటువంటి ఈ యొక్క కొక్కేల లాంటివి ఆయన వీపుని చీలుస్తున్నాయంట. ఇక్కడి నుంచి వేస్తే ఒకేసారి దాన్ని లాగినప్పుడు కొన్నిసార్లు ఆయన తొడల కింది దాకా కూడా చర్మము లాగబడింది. అందుకని ఏషియా భక్తులు అంటారు కదా, ఆయన వీపు దున్నబడింది. ప్రతిసారి ఆ రాణుల వారు ఆ యొక్క కొరడాను లాగుతున్నప్పుడు రక్తముతో పాటు కొన్ని మాంసపు ముద్దలు కూడా అక్కడ పడ్డాయి. గమనించావా? ఎందుకంత క్రూరమైనటువంటి శిక్షణ ఆయన అనుభవించారో తెలుసా? మన తండ్రి న్యాయమైనటువంటి వాడు. నీ మీదకి నా మీదకి రావాల్సినటువంటి శిక్షను తన కుమారునికి ఆయనే వేశారు. ఆయన వీపంతా దున్నబడింది, ఆయన వ్యవస్థను చేశారు, ఆయన శిలువ మీదకి ఆయన తీసుకొని వెళ్ళారు. ఆ బలమైనటువంటి మేకులను ఆయనకు కొడుతూ ఉన్నారు. ఆయన యొక్క శరీరము ఆ ఎత్తైనటువంటి మ్రాను మీద వేలాడుతూ ఉన్నది నీ కొరకు నా కొరకు. ఆయన శరీరము వివస్త్రుడుగా ఉన్నాడు, రక్తము కారుతూ ఉన్నది. ఆయన అంటున్నాడు, తప్పికొనుచున్నాను. ఏమంటున్నాడు? తప్పికొనుచున్నాను. నిజానికి ఆయన సంపూర్ణముగా మానవుడు, ఆయన సంపూర్ణముగా దేవుడు. ఒకసారి ఆలోచించుకోండి. నీతి పవిత్రత కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ పాప శరీర ఆకారంలోనికి రావడమే చాలా కష్టం. అయినప్పటికీ ఆయన దానిని ఒప్పుకున్నాడు. దేని కొరకు తెలుసా? నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరముల క్రితమే ఆయన నా కొరకు నీ కొరకు ఈ మరణ శిక్షణ అంతటిని, నీ మీదికి నా మీదికి రావాల్సిన శిక్షణ అంతటిని ఆయన అనుభవించాడు. నీవు ఇప్పుడు ఏ త్యాగాలు చేయనవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే. యోహాను సువార్త 1 యోహాను పత్రికలోనికి వెళదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎంత గొప్ప ఆదిత్యత ప్రియులారా! ఎలా మనల్ని పవిత్రులుగా చేస్తున్నారు ఆయన? మన యొక్క సమస్త దుర్నీతి నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తున్నారు. ఆయన మనం చేయవలసిందల్లా ఏంటంటే చాలా సులువైనటువంటి పని. మనము మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయా విశ్వాసాల్లో చూసినట్లయితే 40 దినాలు ఉంటారు, ఇంకెన్నో దినాలు ఉంటారు, ఏదేదో చేస్తారు, ఎక్కడికో నడవాలి, ఏదో చేయాలి. కానీ మన వల్ల చేయాల్సింది ఏంటి తెలుసా? ఆయనను నీవు ప్రభువుగా నోటితో హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకొనినప్పుడు, ఆయన సంపూర్ణముగా నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు, నీ పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అపవిత్రమైనటువంటి వారము, అపవిత్ర హృదయము కలిగినటువంటి వారము, అపవిత్రమైనటువంటి మనస్సు కలిగిన మనలను ఆయన బాగు చేయడానికి వచ్చాడు. అందుకని యెషయా భక్తుడు అంటాడు, నేను మంటిని, జిగట మంటిని, నీవు కుమ్మరిని. ఆయన పరమ కుమ్మరి. పగిలిన పాత్రలను, పగిలిన హృదయాలను, అపవిత్రమైనటువంటి మనలను ఆయన బాగు చేయడానికి వచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో, నీవు ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినట్లయితే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దయచేసి ఇంకా నువ్వు తడవు చేయవద్దు. ఒకవేళ నువ్వు ఇంకా వేచి ఉన్నావేమో, ఇంకా నువ్వు వాయిదాలు వేస్తున్నావేమో,
ఈ యొక్క దినమే అనుకూల సమయం. అందుకని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, అంతలో కనబడి ఇంతలో మాయమవు. నీటి బుడగ వంటిది, నీటి ఆవిరి వంటిది. మన జీవితం చాలా కొద్దిది పోయినారా. ఒకవేళ నీవు మందిరానికి అనేక సంవత్సరాలుగా వస్తున్నావేమో, యేసుక్రీస్తు అంటే నీకు ఇష్టమేమో, కానీ అవన్నీ సరిపోదు. నువ్వు చేయవలసింది నీ పాపములను ఒప్పుకొని నువ్వు దానిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినట్లయితే సమస్తమైన దుర్నీతి నుంచి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ఆయన చనిపోయాడు అన్న సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఆయన అంటున్నాడు, నేను తప్పికొనుచున్నాను. ఆయనకి ఏమి ఇచ్చారో తెలుసా? చేదు చెరకను అందించాడు. అంతటి తన యొక్క ఆ శరీరంలో నుంచి రక్తమంతా స్రవించిపోయింది. అంత బాధను అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఏమనిచ్చారు? చేదు చెరకను అందించారు. ఆయన అయినప్పటికీ కూడా మారు మాట్లాడడం లేదు. ఆయన అంటున్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు. మనం అనేక సార్లు ఏదో గుడ్ ఫ్రైడే రోజు వీటిని జ్ఞాపకం చేసుకుంటాము, కానీ నిజముగా నీవు దేవుని యొక్క శిలువ మరణమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవున్న స్థితి నుంచి నీవు మార్పు చెందడానికి ఆయన నీ కొరకు ప్రయాసపడ్డారు. తన యొక్క కుమారునే బలిగా అర్పించారు. మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన పొందారు. ప్రియులారా, నువ్వు ఎలా జాగు చేయగలవు? ఎలా నువ్వు ఇంకా వాయిదా వేస్తూ ఉన్నావు? అందుకనే 85వ కీర్తనలో మనం చూస్తాము, విరిగిపోయిన నలిగిపోయినటువంటి మన జీవితాలను ఆయన బాగు చేయడానికి ఆయన ఇక్కడ కృప సత్యములు 85వ కీర్తన చదువుతారా? కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. ఈ మాటలు చూడండి, ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. కృప సత్యము, ఆయన నీతిమంతమైనటువంటి దేవుడు కదండి. ఆయన మన మానవ హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క అపవిత్రతను, మనలో ఉన్నటువంటి ఆదాము స్వభావానికి ఆయన శిక్ష విధించాడు తన కుమారునిపై. అక్కడ దాని కొరకు కూడా 2 రాణులు కలవబడ్డాయి కదండి. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఒకటి అడ్డకమ్మె, ఒకటి నిలువు కమ్మె. ఈ యొక్క నిలువు కమ్మె ఆయన యొక్క న్యాయమునకు సూచనగా కనబడుతున్నది. ఆ అడ్డకమ్మె ఆయన యొక్క ప్రేమకు సూచనగా కనబడుతూ ఉన్నది. ఆయన యొక్క ఉగ్రతనంతటినీ కూడా తన కుమారునిపై వేశాడు. ఆ కుమారునిపై పడినటువంటి ఉగ్రతను బట్టి ఆయన న్యాయ తీర్పును మనందరి కొరకు ఆయన తీర్పు తీర్చాడు. కానీ తద్వారా తన కుమారుని యొక్క మరణము ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మన కొరకు ఆయన ప్రేమను వెల్లడిపరిచారు. యేసుక్రీస్తు సిలువలో 2 కనబడుతున్నాయి, కృప సత్యములు. ఆయన నీతి న్యాయములు ఒకదానికొకటి కలిసి ఎత్తుపెట్టుకున్నది. అందుకని 2వ కీర్తనలో అంటాడు కదా, ఒకవేళ ఈ రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నట్లయితే, ఈ రక్షణను నీవు ఇంకా జాబు చేస్తూ ఉన్నట్లయితే, దయచేసి ఇంకా మనము జాబు చేయడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. 2వ కీర్తనలో మనం చూసినట్లయితే, కుమారుని ముద్దు పెట్టుకొని అనే ఒక మాటను మనం చూస్తాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన అంటున్నారు, ఇది ప్రభువు పలుకుతున్నటువంటి మాట. మళ్ళా ఒకసారి చదువుతారు దగ్గరగా మాటలు, ఆ వచనాన్ని పైనుంచి చదవమ్మా. ఆయన కోపము త్వరగా రదులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనను మనం ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. అర్థం ఏంటి? We have to embrace him. We have to worship him. ఆయనను మనము ఆరాధించాలి. ఆయనను మనము రక్షకునిగా అంగీకరించాలి. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనము కుమారుని ఆరాధిస్తామో, కుమారుని మనము అంగీకరిస్తామో, మన హృదయంలోనికి ఆయన చేర్చుకుంటామో, ఆయన మనకిచ్చేటువంటి మరొక వాగ్దానం ఏంటంటే, తనను ఎందరు అంగీకరించెదరో వారందరికీ కూడా ఆయన కుమారులకు ఆయన అధికారం ఇచ్చాడు. అపవాది ఏమో మనల్ని క్లెయిమ్ చేయాలని చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందుతామో, ఇప్పుడు మనం అందరం ఏమవుతున్నాము? ఆయన కుమారులం అవుతున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో విరిగిపోయినటువంటి సంబంధము దేవుని నుంచి మానవునికి. అందుకనే ఆయన అంటున్నాడు, ఆదామా నీవు ఎక్కడ అన్నప్పుడు ఎక్కడున్నాడు? దాగుకొని ఉన్నాడు. విరిగిపోయినటువంటి సంబంధము, ఏదేని మన నుంచి అవతలకు పంపవేయబడినటువంటి సంబంధము, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన మరణమును ములును ఆయన విధించారు. మనం విన్నాం కదా, పుట్టుట గిట్టుట కొరకే అని ఉదయకాల సమయంలో విన్నాం కదా. అలాగే కానీ యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకు వచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటండి? మనము రక్షణ పొందుతాము, మనము పవిత్రులుగా మారుతాము, మనము ఎక్కడికి వెళ్తాము? నిత్య రాజ్యంలో. మనం ఇప్పుడు నిత్య జీవమునకు వారసులుగా ఉంటున్నాము. కాబట్టి ఆయనను అంగీకరించడం ద్వారా మనం నిత్య జీవానికి వారసులు అవుతున్నాము. ఎలా ఇది ఎలా సాధ్యం? ఎవరికి చనిపోయినా, ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది అంటారు, ఆయన బ్రతికినంత కాలమే బ్రతుకుతామండి, ఆ తర్వాత ఏమిటో మనకు తెలియదు అంటారు. కానీ ఈ భూలోకంలో ఆయన వచ్చి 33.5 సంవత్సరములు బ్రతికి, పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతికి, 100కి 100 ఆయన మానవుడిగా ఉండి, 100కి 100 ఆయన దేవుడిగా ఉండి, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళారు. అది చరిత్ర చెప్తున్నటువంటి సత్యము. ఈ దైవ గ్రంథములో రాయబడినటువంటి సత్యము మనకు అది రుజువుగాను రూఢిగాను ఉన్నది. కాబట్టి we can trust in him. ఆయన యందు మనము విశ్వాసము ఉంచవచ్చును. విశ్వాసము. అందుకని అంటున్నాడు, అబ్రహాము దేనిని నమ్మాడు? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం చేయాల్సింది, అబ్రహాము తర్వాత ముందా యేసు ప్రభు చనిపోయింది? అబ్రహాము తర్వాతే. కానీ అబ్రహాము ముందుగానే ఆయన ఏం చేశాడు? దేవునిని నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. మనము కానీ ఇప్పుడు మనము కృపాయుగంలో ఉన్నాము. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన తన రక్తము కార్చాడు. మనం చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసము ఉంచాలి, నమ్మిక మాత్రము ఉంచమంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి కాల సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోవడం లేదు, కానీ మన ముందు ఉంచబడినటువంటి ఈ సమయం చాలా కొద్దిది. కాబట్టి దేవుడిని మనము నమ్ముదాము. ఈ యొక్క యోహాను పత్రికలో మనము చదవబడినట్లు మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారంట. అందుకని ఒకవేళ అంటున్నాడు, సయాన్ని దీని నుంచి నేను విడుదల పొందలేకపోతూ ఉన్నాను, ఈ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందలేకపోతున్నాను, ఈ యొక్క చెడు అలవాటు నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అని నువ్వు చెప్తున్నాను.
చేస్తున్నావేమో. కానీ ఒకవేళ దేవుని సన్నిధిలో నీవు కన్నీటితో, మరి నిజమైనటువంటి పశ్చాత్తాపముతో నీవు కన్నీరు కారుస్తూ, అయా నాకు విడుదల కలిగించు, నన్ను విడిపించు అని నీవు ప్రార్థన చేసినట్లయితే ఆయన ఏదో ఒక్క తప్పిదం నుంచి కాదండి, ఆయన ఏమంటున్నాడు, సమస్త దుర్నీతి నుంచి ఆయన నేను పవిత్రులుగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుడి చేతిలో ఉందా, మీ చేతిలో ఉందా? మన చేతిలోనే ఉంది. ఆయన తాళం చెవి మనకి ఇచ్చాడు. విరిగిపోయిన సంబంధాన్ని బాగు చేయడానికి ఆయన మనకే ఆ ఆన్సర్ని, జవాబునిచ్చాడు. నువ్వు ఇంకా తడువు చేస్తున్నావా? ఒకవేళ నీవు మారు మనసు పొందావేమో కానీ దేవుడికి సమీపంగా లేవేమో, దయతో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ నీ ఇంటికి కూడా రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎవరు వచ్చారు జక్కయ్య ఇంటికి? యేసయ్య వచ్చాడు. మిగతా వాళ్ళ గురించి అక్కడ ఏమైనా మాట్లాడబడిందా, రాయబడిందా? కానీ ఆయన ఏమంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు మార్పు చెందినట్లయితే, ఇందాక అయ్యగారు చెప్పినట్లు, నువ్వొక్కడు నిజముగా మార్పు చెందినట్లయితే నీ కుటుంబం అంతయు కూడా రక్షింపబడుతుంది. నీవు నిజానికి ఆ ఒక్క వ్యక్తి, సమరయ స్త్రీ మనం చూసినట్లయితే తను ఒక్కటే దేవుని ఎందుకు వచ్చి మాట్లాడింది, కానీ తను కొండ విడిచి ఎంతమందిని తీసుకొచ్చింది? ఊరి వారందరినీ కూడా తీసుకువచ్చింది. మరి గొల్లపల్లి గ్రామంలో మీరు కొద్దిమందిగా ఉన్నారు, కానీ నిజమైనటువంటి మార్పుతో మనము దేవుని యొక్క పరియాగమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన నోరు మూసుకొని ఉండలేము. మనందరికి తెలుసు కదా, ఇమ్మన్నయ్య వైజాగ్ పాస్టర్ గారు, ఆయన మరి ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు దుబాయ్ ఆయా ప్రాంతాలకు వచ్చారు. ఒకసారి ఎక్కడ కూర్చున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వెంటనే వారికి సువార్త చెప్పడము, వారి సాక్ష్యాన్ని పంచుకోవడం. కొంతమంది మరైతే వారి సాక్ష్యం ఎవరితో చెప్పకుండా నిద్ర పోలేదు. నా సాక్ష్యాన్ని నేను రోజుకి ఎవరికో ఒకరికి చెప్తాను, వాళ్ళు చేతులు ఎత్తండి. అయితే మనం దేవుడి పని చేయడం లేదన్నమాట. అయ్యగారు ఆశించిన మేరకు మనం నిజంగా ఉంటే మనకు ఎవరికో ఒకరి కొరకు ప్రార్థన చేస్తాం. ముందు మన కుటుంబంలో వారి కొరకు, మన బంధువులే, కానీ వారు ఇంకా దేవుడిని తెలుసుకోలేదు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారిని మందిరానికి నడిపించాలి. కనీసం 2వ శనివారం వారిని మందిరానికి తీసుకొచ్చావా? నీ బంధువుల్లో ఒక్కరినైనా? చాలా సమీపముగా ఉన్నాం మన నుంచి కేంద్రానికి. రైతు క్రమముగా రండి, ఇంకొకరిని తీసుకురండి. ఒకవేళ ఒక వ్యక్తి గురించి నువ్వు రారండి వాళ్ళు అనుకుంటున్నావేమో, కానీ వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రతిదినము ప్రార్థన చేయి. ఒక సమయం పెట్టుకో ఆ వ్యక్తి కొరకు. ఒక పేరు రాసుకో, కొన్ని పేర్లు రాసుకోండి మీరు. ఈ 5గురికి కనీసం నేను ఈ సంవత్సరాంతంలోపు నేను 2వ శనివారం తీసుకురావాలి. అలా వారి కొరకు నిత్యము ప్రార్థించినప్పుడు అయ్యగారి యొక్క సాక్ష్యం విన్నారు కదా. ఇది మధ్య కూడా అవమానంలో ఉంటాను నేను, కానీ అయ్యగారు చెప్పిన ప్రసంగాలన్నీ వింటాను. ఒక్కొక్క మంది మధ్య జ్ఞాపకం వచ్చింది. ఒక వ్యక్తి, ఆయన ఇందాక చెప్పిన అయ్యగారి మాట మర్చిపోయారు, కానీ ఆ సంగతి ఆయన రోడ్డు మీద చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాడు అంట కదండి. చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అలా గనక మన యొక్క దైవజనుని యొక్క ఆ యొక్క ఆత్మీయ తండ్రి యొక్క లక్షణాలను మనము కూడా పుణికిపుచ్చుకున్నట్లయితే అయ్యగారు ఎలా అనేక మందికి సువార్తను అందించారో మనం కూడా అనేక మందిని మనకు సువార్తను అందించినట్లయితే అనేకులు మార్పు చెందుతారు. ప్రియమైనటువంటి వాళ్ళ మనము అందుకున్నటువంటి ఈ వెలుగును, ఈ ప్రేమను అనేకులకు పంచడానికి ఆయన మనకు ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక మనము సమయాన్ని వృధా చేయవద్దు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమంటుంది కదా వాక్యం. కోట విస్తారముగా ఉందంట. పనివారు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది ఉన్నారు కదా, కొద్దిమంది. మరి ఇంకా కొద్దిమందిని చేద్దామా లేదా పెంచుదామా? సంఖ్యను పెంచుదాం. ఒకవేళ నువ్వు పొలంలో పనిచేస్తున్నావేమో, మంచిదే. నీ పొలంలో నీతో పాటు నాటేసే వ్యక్తికి, నీ పొలంలో నీతో పాటు పనిచేసే వ్యక్తికి నీ సాక్ష్యాన్ని చెప్పావా? సువార్తను చెప్పావా? మందిరానికి తీసుకొచ్చావా? ప్రభు తప్పక లెక్క అడుగుతాడు. ఆయన అంటాడు, పనివారికి ఆయన జీవితము ఇస్తాడంట.
ప్రతి వారికి ఆయన జీతాన్ని ఇస్తాడు. మన జీతం అక్కడ ఉంది, ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందేమో, ఆ జీతం కాదు, ఇంకొక జీతం ఉంది మనకి పైన పరలోకానికి వెళ్ళినప్పుడు. ఆ అకౌంట్ నిండుతుందో లేదో చూడండి. ఆ దీవెన, ఈ దీవెన, ఆ ఒడి, ఈ ఒడి కాదు, మనకి పెద్ద ఒడి ఆయన అక్కడ పెట్టాడు. ఎప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు ఆత్మలను నడిపిస్తామో మన అకౌంట్లో ఏం పడుతున్నాయి? సమృద్ధి అయినటువంటి డబ్బులు పడుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఈ యొక్క రాత్రి కాల సమయంలో అయా మేము అనేక మందిగా ఈ యొక్క సంఘంలో ఉండవలసిన వారము, గుంపులు గుంపులుగా ఈ మందిరమునకు రావాల్సిన వారము, గుంపులు గుంపులుగా చెంగు పట్టుకొని నాయన మరి ముఖ్య కేంద్రములకు మేము రావాల్సిన వారమే. కానీ మేమే ప్రభువా నాయన అచేతనముగా ఉన్నాము. దయతో మమ్మల్ని క్షమించండి అయా. నీవు మరణమగినంత వరకు నీ కుమారుని మీద మీరు శిక్ష విధించారు అయా. మా కొరకు మీ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును కదా ప్రభువా, నా మీదకు రావలసినటువంటి శిక్ష, నేను అనుభవించవలసినటువంటి శిక్షను మీరు కుమారునికి వేశారు అయ్యా. మరణమగినంత వరకు ఆయన శిక్షించారు. ఎందుకనగా నీవు నీతి కలిగినటువంటి దేవుడు, నీవు న్యాయమైనటువంటి దేవుడు, మీ కృప మా పట్ల విస్తారముగా ఉన్నది అయా. మమ్మల్ని క్షమించండి అయా. సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని దూరపరచండి ప్రభువా. నన్ను కరుణించండి ప్రభువా. నేను ఇంకా జాగు చేస్తున్నాను వారు మనసు పొందే విషయంలో, నేను ఇంకా జాగు చేస్తున్నాను నీ సన్నిధికి వచ్చే విషయంలో ప్రభువా. దయతో నన్ను క్షమించండి. అనుదినము నిన్ను వెతికే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. దినదినము నిన్ను వెతికే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. అనేకుల వరకు ప్రార్థించే వ్యక్తిగా నన్ను మార్చండి. నీ పనిలోనైనా నీ పొలంలో పనిచేసేవాడిగా నన్ను చేయండి ప్రభువా. ప్రార్థన చేస్తావు. చిన్న ప్రార్థన, ఇంకా జాగు చేయవద్దు, సహాయం చేయమన్నాడు ప్రభు. అడుగులు నీకు ఇవ్వబడునంటున్నాడు కదా. దేవుడే మనకు అధికారం ఇచ్చాడు అడగడానికి. నువ్వు ఇంకా అడగకుండా మౌనము వేడుకుంటున్నావు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాత్రి కాల సమయంలో నాయన అనే సేవకులు మాకు అందించినటువంటి మాటలు, మీ నుంచి మేము పొందుతున్నటువంటి మాటలు, మీ ప్రేమను గురించి నాయన ఇతరుల పట్ల మా భారం లేని వారికి కనబడుతున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. నాయన మేము మీ యొక్క ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి మమ్మల్ని భక్షించుతున్నది అన్న గుంపులో మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. మీరుగా మా జ్ఞానం ఇవ్వండి, మీరుగా మీ యొక్క నడిపింపునివ్వండి ప్రభువా. అనేకులకు మేము మాదిరికరంగా ఉండడానికి, అనేకులకు మేము నడిపించడానికి, మీ దత్తు తిప్పడానికి సహాయం చేయండి నాయన. మీ కొరకు మేము మండే పాత్రలుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడిన వారిగా ఉండడానికి, నిన్ను ఎదుర్కొనడానికి మీరుగా సహాయం చేయమని, మీ మాటలకు ముద్ర వేసి ఫలింప చేయమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి ప్రేమయు కుమారునికి కృపయు పరిశుద్ధాత్మకి సన్నిధి సహవాసం సదా చూడండి. ఆమేన్.